అంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులకు వచ్చిన వాళ్ళు చాలా మంది. అంటే పవన్ కళ్యాణ్ పేరు అంటే ఆయన ఇష్టంతో అభిమానులే కాకుండా చాలా మంది చాలా విధాలు ఈ సంవత్సరం చాలా కష్టపడ్డారు. ఆయన కొంచెం గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి. చాలా మంది కష్టపడి బరాబర్ ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు. అది అన్న వరల్డ్ రికార్డ్ అన్నది మనకి. ఎందుకంటే ఇది ఏదో చిన్నపిల్లలకు 10/10 వచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ గారికి వాటి నాటే జోక్ అన్న 21కి 21 కూడా. అంటే అది నాకు తెలిసి ఆ బ్రేక్ ఎవరు ఆయన సినిమాలైనా బ్రేక్ ఎవరు చేయలేరు, ఇప్పుడు ఈ పాలిటిక్స్ కూడా ఎవరు వేరే బ్రేక్ చేయలేరు. ఆయన కష్టమే ఆయనకు ముందు కనిపిందన్న. మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఇక అన్న అది ఆయన కష్టమే. ఆయనకి ఈ టైంలో ఆయనకి ఇంత నేను వాస్తవం చెప్తున్నాను. ఆయనకు దాదాపు ఒక 2 times 3 times ఓడిపోకుండా వచ్చిన కష్టమే ఆయన ఇలాగ గెలిపించింది అన్న. అదే కోరుకుంటున్నా. అది ఇంకోటి ఏంటంటే ఆయన ఇలాగనే ముందుకు వెళ్ళిపోవాలని, ఇంకా మంచి మంచి పనులు చేసుకొని ఇంకా పాలిటిక్స్ ఇంకా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్కువ టైంలోనే ఇంత డెవలప్ చేస్తున్నారంటే ఇంకా 4 years ఉంది. చాలా బాగా చేస్తారు. ఎందుకంటే పరిపాలనలో లేనప్పుడే ఎన్నో చేశారు. స్థానానికి వెళ్ళారంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయననే. సో ఆయనంత స్టేజ్ కి ఎదుగుతాడు అనుకోవచ్చా? సీఎం అంత స్థాయికి అవ్వచ్చు. అది మన అభిమానులు బట్టి ఉంటది, అతను చేసే మంచి పనులు బట్టి ఉంటది. అవుతారు కన్ఫామ్ గా సీఎం అయితే అవుతారు. చాలా మంది ఏమంటున్నారంటే రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నాడు కానీ సినిమా రంగాన్ని వెనక్కి వేస్తున్నాడు. మరి రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాడా? చేస్తారు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సినిమా అంటే ఏదో జస్ట్ అభిమానుల కోసమే తప్ప ఇది డెవలప్మెంట్, ఒక స్టేట్ డెవలప్మెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్, సంక్షేమం కోసం ఎక్కువ చూస్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అంటే గాడ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా గెలుపొంది ఇప్పుడు దాదాపు ఒక 10 నెలల సమయం అయిపోతుంది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? 10 నెలల ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అది గొప్ప విషయమే. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి కూడా కొంచెం అలంకరణ వచ్చింది. దీనికి ముందు అయితే సాధారణ ప్రజలకి ఎక్కువ మందికి ఈ పదవి గురించి తెలియదు. డిప్యూటీ సీఎం పదవి ఉంది అనే ఒక పదవి అందరికీ తెలియదు. పెద్ద పెద్ద ముఖ్యమైన నాయకులకి, కిందున్న నాయకులకు మాత్రమే తెలుసు. కానీ ఇటీవల అయితే ఆ పదవికి కూడా ఒక అలంకరణ తెచ్చారు. అదే కాకుండా అంతే విధంగా సినిమా రంగాల నుంచి కూడా వచ్చి ఈ స్థాయికి వచ్చినాడంటే మన ఎన్టీఆర్ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారే అంత స్థాయికి వచ్చారు, ఇంకా పైకి కూడా వెతుకుతారు అనే దానికైతే మా పవన్ కళ్యాణ్ గొప్పగా వచ్చాడని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారు సినిమా రంగం నుంచి వచ్చి ఆయన వచ్చిన మొదటిసారి సీఎం అయిపోయారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి కాకపోయినప్పటికీ సీఎం అయ్యే స్థాయి మాత్రం ఈయనకు ఉందనుకుంటున్నారా మీరు? సీఎం అయ్యే స్థాయి ఇతనికి ఉందని కంపల్సరీ అనుకుంటున్నాను. నిజానికి పవన్ కళ్యాణ్ గారే ఈ మనకి వద్దు, సీఎం పదవి వద్దు, ఇంకా కొన్ని రోజులు కూటమి ప్రభుత్వంలోనే ఉండి కంటిన్యూ చేద్దాము అనే ఉద్దేశం వల్లనే ఆయన సీఎం గా కాకుండా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాలు కానీ అక్కడికి వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ ఇదంతా కూడా అంటే ఒకటేసారి కాకపోయినా నెమ్మదిగా చేస్తూ ఉన్నారు. ఆయన ఇదంతా కూడా చూస్తుంటే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్తారు? రోడ్లు వేయడం అనేది ముందు నుంచి టీడీపీ ప్రభుత్వం చేస్తూ అనేది, అదే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా ఈయన ఉండడం వల్ల ఇంకా మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్ళి అతనే రోడ్లు వేయాలి అనే దాని మీద అయితే కృషి చేస్తున్నారు. సరే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచి స్థాయికి వెళ్ళాలని, గొప్ప వ్యక్తి అని, ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటి వ్యక్తి అవసరం ఉందని కూడా చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది భయ్య, చాలా బాగుంది. బాహుబలి సినిమా మాత్రం సూపర్ హిట్ గా ఉంది. బాగుంది. మీకేం ప్రాబ్లం అనిపిస్తుందా దాంట్లో? ప్రాబ్లం అంటే కొంతమంది ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నారు. ఏం ప్రాబ్లం? మాకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు, మీరు ఏం పరిపాలన చక్కగా లేదు అనే విధంగా కొంతమంది అంటున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ముందు ప్రభుత్వం లాగా ఇచ్చిన హామీలని, పథకాల పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలా? తాకట్టు పెడితే బాగుంటదే? రాజధాని లేకుండా చేస్తే బాగుంటదే? మీకు రాజధాని లేకుండా 10,000 పథకం ఇచ్చినా ఓకే. మీకు రాజధాని లేకుండా మీకు అమ్మఒడి పథకము, తల్లి దీవెన పథకాలు కావాలా? మీకు రాజధాని లేకుండా, మీకు ఒక వృత్తి లేకుండా, అసలు మీకు ఉపాధి లేకుండా 10,000 అమ్మఒడి పథకం తీసుకుని మీరు ఏం చేస్తారు? 10 రోజులు వాడుకుని హెల్ప్ చేస్తారు, సోమరపోతులం అవుతాం. అదే మీకు రాజధాని డెవలప్మెంట్ చేసి 4 కంపెనీలను తీసుకొని వస్తే డెవలప్మెంట్ అయితే ఆ 10,000 కాస్త 40,000 జీతం వచ్చే ఒక వృత్తి వస్తుంది. మీకు ఆ వృత్తిని వదిలిపెట్టి 10,000 పథకం కావాలనే గురించి మీరు ఆలోచన చేయకండి. అదేం కాదు. పవన్ కళ్యాణ్ పాలన బాగుంది, ఇబ్బంది ఏం లేదు అన్న. ఇప్పుడు సినిమా రంగంలో ఉంటే ఒక సినిమా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 100 కోట్లు కూడా ఇస్తున్నారు. మరి అలాంటి జీవితం వదిలిపెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలాంటి వ్యక్తులు చూస్తే మీరు ఏం చెప్తారు?
ఇలాంటి వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా రావాలనిపిస్తుంది. రాజకీయాలకు ఇలాంటి వ్యక్తులు అవసరం అనిపిస్తుంది. రావాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈయనను చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు, ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తారు రాజకీయాల్లోకి. అయితే ఇప్పుడు సినిమా రంగం నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి ఇదే విధంగా మొదటి టైం ఆయన సీఎం అయ్యారు. సో ఇప్పుడు ఈయన మొదటి టైం కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఆ రేంజ్ ఈయనకు అంటే సీఎం అనేది అర్హతను బట్టి నిర్ణయిస్తారు కదా భయ్య. ఆ అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనుకుంటున్నాం, ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో 10 రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా. రాజకీయాల్లో పదవి అనుభవించుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయాల్లోకి రాకుండానే రైతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సొంత డబ్బు అయితే ఇచ్చినాడు కదా, ఓకేనా. చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి TV9 లో వేపించుకునే రోజుల నుంచి కోట్ల డబ్బులు ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి అవినీతి చేస్తాడని కూడా లేదు కదా. ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. పదవి అనేది అర్హతను బట్టి ఇస్తారు కదా, అర్హత ఉంది అనుకుందాం. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు? గుడ్ హ్యూమన్ బీయింగ్, అంతే. మంచి